హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అను. ఈ ప్రాసెస్లో చేసామంటే ఎక్కువ రోజులు వెన్న పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చండి. అందరూ చాలా వరకు మేగడే ఎక్కువ కలెక్ట్ చేసేసి ఆ మేగడి 10 డేస్కో 15 డేస్కో వాళ్ళు వెన్న తీస్తుంటారు. అదైతే లెంతీ ప్రాసెస్. అది మేగడి మొత్తం మిక్సీ పట్టుకోవడం, వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవడం, మళ్ళీ బాయిల్ చేసుకోవడం, అలా రిస్క్ లేకుండా ఉంటుందండి. నేనైతే ఏ రోజు ఆ రోజు కుదిరితే 2 రోజులకు ఒకసారి మేగడినైతే వెన్న తీసుకుంటానండి. ఈ ప్రాసెస్ అయితే నాకు ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం మజ్జిగ తిప్పాక వెన్న వస్తుంది కదండి, ఆ వెన్ననైతే నేను ఒక బాక్స్లో ఉంచుకుంటాను. ఆ బాక్స్ మొత్తం కంప్లీట్ అయ్యాకే నేను దాన్ని వెన్న కాస్తాను. మనం ఆ బాక్స్లో వెన్నను పెట్టేసి కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసామంటే ఆ వెన్నలో ఉన్న మజ్జిగ అంతా, ఎక్స్ట్రా మజ్జిగ ఉంటుంది కదండి, అదంతా అయితే బయటకు వస్తుంది. అందులో మనము చూసారు కదా, మజ్జిగలో నేనైతే మొత్తం అయితే వెన్న తీసేసాను. ఇక అందులో వెన్నెలో అయితే నేను వాటర్ పోసేసి మళ్ళీ లైట్గా ప్రెస్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న మజ్జిగ అంతా వచ్చేసి వెన్న అయితే ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఆ మజ్జిగ వెన్నలో ఉంది అంటే బటర్ టేస్ట్ మారిపోతూ ఉంటుంది. మనం మీగడ కలెక్ట్ చేసి పెట్టుకున్నప్పుడు కొంచెమైనా సరే మనకి అప్పటికప్పుడు వెన్న కావాలి అనిపించిందంటే వెన్న ఉండదు కదండి. అందుకనేసి నేను మీగడ తిప్పేసి రోజు మార్చి రోజైనా సరే ఇలా వెన్న కలెక్ట్ చేసుకుంటాను. అవసరమైనప్పుడు వెన్న వాడుకోవచ్చు. బాక్స్ నిండాక నెయ్యి కూడా కాచుకోవచ్చు కదా. నెయ్యి కూడా ఇలా చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. 1కి 2 సార్లు కడిగి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వెన్న పాడవదు, టేస్ట్ కూడా మారదు. నెయ్యి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం అయితే వంపేసుకుంటున్నానండి. ఈ బాక్స్ మొత్తం వెన్నకి ఎంత నెయ్యి వస్తుంది అనేది నేను బాక్స్ నిండాక వెన్న కాచి వీడియో తీస్తాను. అప్పుడు ఎంత అవుతుంది అనేది చూద్దాము. ఇక దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.